అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై నిందితుడు ఎదురుదాడి చేయడంతో సీఐ కాల్పులు జరిపారు. నిన్న రాత్రి అరవిందనగర్లో రాజా, అజయ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ స్నేహితులపైనే కత్తి దూశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ తన బృందంతో కలిసి నిందితుడు అజయ్ను పట్టుకోవడానికి ఆకుతోటపల్లి గ్రామానికి వెళ్లాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అజయ్ సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయమైంది. నిందితుడు అజయ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా సీఐ శ్రీకాంత్ గన్తో నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. మదన్న మదన్న ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఘటన ఎట్లా జరిగింది, అసలు పూర్తి వివరాలేంటి? గౌతమ్, నిన్న రాత్రి దేవరకొండ అజయ్, రాజా అని వీళ్ళు కొంతమంది మద్యం తాగారు. అనంతపురం విద్యుత్ నగర్ కూడలి వద్ద తాగిన తర్వాత ఈ మద్యం మత్తులో దేవరకొండ అజయ్ రాజా అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి పొట్టడం జరిగింది. అప్పటికప్పుడే రాత్రి ఆసుపత్రికి తరలించారు. అతను వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే పొద్దున్నే ఇవాళ ఉదయాన్నే ఇతను ఎవరైతే నిందితుడు దేవరకొండ అజయ్ అనంతపురం నగర శివారులోని ఆకుతోటపల్లి దగ్గర ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఆటో తీసుకొని ఆటోలో వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అజయ్ ని పట్టుకున్నారు. పోలీసుల చేతి నుంచి తప్పించుకొని ఆటో డ్రైవర్ ను మళ్ళీ కత్తితో దాడి చేసి పొడిచాడు నిందితుడు అజయ్. దీంతో ఆ సమాచారాన్ని వెంటనే అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ సిఐ, 2 టౌన్ సిఐ శ్రీకాంత్ కు వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో ఆయన వెహికల్ మెన్ తీసుకొని పుట్టగొట్టిన ఆకుతోటపల్లి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఓ చోట దాచిపెట్టుకొని ఉన్న ఇతను దేవరకొండ అజయ్ నిందితుడు అతన్ని పట్టుకునే క్రమంలో సిఐ పైన కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. సిఐకి చేతికి గాయమైంది. ఈ క్రమంలోనే నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే అతను మరింత రెచ్చిపోయి కత్తితో మీదికి వస్తుండడంతో సిఐ శ్రీకాంత్ నిందితుడు అజయ్ మోకాళ్ళ మీద ఒక రౌండ్ కాల్పులు జరపడం జరిగింది. అయితే ఇద్దరు ఎవరైతే రాత్రి కత్తిపోట్లకు గురైన రాజా, ఇవాళ ఉదయం పోలీసులను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బాబా, వీళ్ళిద్దరూ పరిస్థితి తీవ్రంగా ఉంది. బాబాకు పొట్టలో పేగులు తెగిపోయినాయి కత్తితో పొడవడం వల్ల. వీళ్ళిద్దరిని అనంతపురం ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉంచారు. అదే విధంగా కత్తితో గాయపడ్డ సిఐ శ్రీకాంత్ కు ఇప్పుడే చికిత్స అందించడం జరిగింది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. మదన్న